brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అధ్యక్ష పెట్టుబడులు శ్రీధర్ బాబు గారు నేను ముఖ్యమంత్రి అయిన 1.5 మంత్రులనే దావోస్కి వెళ్ళాం. 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినాం. ఆ తర్వాత మొన్న 2025 జనవరిలో వెళ్ళాం. 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఈ 15 నెలల 2,20,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. అమెజాన్ లాంటి కంపెనీలు 60,000 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది బికాజ్ ఆఫ్ అవర్ పాలసీస్. 10 ఏళ్ళు నువ్వు పాలసీ లేకుండా ప్రభుత్వాన్ని నడిపినాం. నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినాం. నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా విధానాన్ని రద్దు చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ ఉన్నది. పాలసీ ఫ్రేమ్లో ఎవరు వచ్చినా వాళ్ళందరినీ మేము ఆదుకుంటాము, లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పి ఎన్ని పాలసీలు చేసినాం అధ్యక్ష? ఎంఎస్ఎంఈ పాలసీ చేసినాం ఐటీ అండ్ ఇండస్ట్రీస్ నుంచి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ చేసినాం ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి. టూరిజం పాలసీ చేసినాం అక్కడి నుంచి. మైన్స్ పాలసీ చేసినాం. భూభారతి పాలసీ లా చేసినాం. ఇట్లా ప్రతిదీ మేము ఒక పాలసీ తీసుకొని విధానాలను తీసుకొని ఈరోజు ఈ పాలసీలో ఎవరు ఫిట్ ఇన్ అయితే వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తామని మేము రాత్రి మొగళ్ళు పనిచేసి అధికారులను సమన్వయం చేసుకొని మేము ముందుకు వెళ్తుంటే పరిపాలన మీద పట్టు రాలేదంట. పట్టు అంటే ఏంది అధ్యక్ష? ఉత్తగానే ముద్రేసి రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినట, ఈటెల రాజేందర్ని ఎత్తి బయట పడేసినట, నువ్వు పెట్టిన దొంగ సంతకాలు పెట్టకపోతే అధికారులను తీసేసినట. ఏంది పట్టు అంటే? పట్టు అంటే పాలసీస్లో అధ్యక్ష నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు చేస్తే పట్టు వచ్చినట్టు అధ్యక్ష. 2 మంత్రులను తీసి బయట పడేస్తాను, 2 అధికారులను శిక్షిస్తాను, పట్టు వచ్చినట్టు కాదు అధ్యక్ష. అట్లాంటి పట్టు గురించి నేను ఆలోచన చేస్తలేను అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి అయితే ఫస్ట్ మిమ్మల్ని తీసి లోపలేయాల్సి వస్తుంది అధ్యక్ష, వాళ్ళని కాదు. పరిపాలన పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ఆ విధానం మనం తీసుకురావాలని ఇవాళ పాలసీ మేకింగ్లో మేము మా టైం అంతా స్పెండ్ చేసి మంత్రులందరినీ సమన్వయం చేసుకుంటున్నాం అధ్యక్ష. సివిల్ సప్లైస్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నువ్వు తెచ్చుకోకపోతే 10 మీటింగులు చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి. ఈరోజు 2,000 కోట్లు దాదాపుగా కేంద్రం నుంచి అదనంగా నిధులు నువ్వు వదిలేసిపోయినాయి, తెచ్చుకోరావాల్సి వస్తుంది. నువ్వు ఆ రోజు అప్పులు చేసి తెస్తే 1,450 కోట్లు వదిలేసిపోతే 2,000 కోట్లు మిత్తయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో. రోడ్లు నేషనల్ హైవేస్ నువ్వు పెండింగ్ పెట్టిపోతే వెంకటరెడ్డి గారు పోయి కూర్చొని నితిన్ గడ్కరీతో వారికి ఉన్న పరిచయాన్ని పెట్టి స్టేట్లో ఉండే నేషనల్ హైవేస్, శ్రీశైలం నేషనల్ హైవే కానీ, ఎలివేటెడ్ కారిడార్స్ కానీ వాటన్నిటిని ఈరోజు ఎంబడిపడి పదే ఫాలో అప్ చేసి తెచ్చుకుంటున్నారు అధ్యక్ష. నిరంతరం సంప్రదిస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వంతో. మేము సంప్రదించుకుంటా ఈరోజు రోడ్లు వేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులకి చూస్తే అన్నిటి బేసిస్ మీద ఈరోజు పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి రోడ్లను అన్నిటిని కూడా ఒక పాలసీ తీసుకొచ్చి హ్యామ్ కింద ఈరోజు రోడ్లు ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి 12,000 పైచలు గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు 4-5 తండాలను గ్రామ పంచాయతీలు చేసిన గూడాలను. ఆ తండాల గూడాలకు ఒక్క రోడ్ అని ఉందా అధ్యక్ష? ఇవాళ తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసి గ్రామ కార్యాలయాలు లేవు, రోడ్డు లేదు, తాగడానికి నీళ్లు లేవు. వాటిని గ్రామ పంచాయతీలను బోర్డు తగిలిచ్చి వాళ్ళని తన్నుకునేటట్టు చేసి ఈరోజు సర్వం దెబ్బతీస్తే ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం ఒక బీటీ రోడ్డు ఉండాలి మండల కేంద్రానికి అని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రం మొత్తం ఎట్ ఏ టైం హ్యామ్ విధానంలో, అదేవిధంగా మండలం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్డు ఉండాలి, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ ఉండాలని ఈరోజు హ్యామ్లో పాలసీ తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నాం అధ్యక్ష.